2024లో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది దృక్సిద్ధాంత పంచాంగరీత్యా వారి వారి వ్యక్తిగత జాతకాలను వేసి ఈ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా ఎన్నికల ముందుగా చెప్పడం జరిగింది. దీనికి దృక్సిద్ధాంతం రీత్యా వెళ్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి మా తండ్రి గారు ఉపాధ్యక్ష కృష్ణమూర్తి గారు ఆయన 50 సంవత్సరాల అనుభవంలో మాకు చెప్పడం జరిగింది. ఆయన తదనంతరం మేము అదే విద్యను కొనసాగిస్తూ ఈ దృక్సిద్ధాంత రీత్యా ఫలితాన్ని చెబుతూ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని, కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని, అలాగే పలానా తారీఖుల్లో ప్రమాణ స్వీకారం చేసుకునే అనుకూలం అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అందుచేత ఈరోజు ముఖ్యంగా ఈ విడాకులు, ఈ సంసారాలు సరిగ్గా లేకపోవడాలు ఇవన్నీ ఎక్కువైపోవడానికి కారణం ఏమిటంటే ఏదో క్యాలెండర్ చూడడం, శ్రవణ నక్షత్రం అబ్బాయి అని చెప్పడం ఆ పురోహితుడు. పంచాంగం దృక్సిద్ధాంత రీత్యా కనుక చూస్తే అది ధనిష్ట నక్షత్రం 1వ పాదం వస్తుంది. మా నాన్నగారు చిన్నప్పుడు చూపించారండి, శ్రవణ నక్షత్రం వచ్చిందండి, మీరు ధనిష్ట అంటున్నారండి అని చెప్పేసి అంటున్నారు. మనకి కంప్యూటర్కి అనుకూలంగా ఉన్నది దృక్సిద్ధాంత గణితమే. అందుచేత ఖచ్చితంగా మనకి నిరూపింపబడేది, ఖచ్చితంగా జరిగే ఫలితాలు ఇచ్చేది దృక్సిద్ధాంతం మాత్రమే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదృష్ట నాగాదిత్య సిద్ధాంతి పంచాంగకర్త అమలాపురం.